టీడీపీ పార్టీ వచ్చిన తర్వాతే బీసీలు రాజకీయంగా చేతునిచ్చామని చెప్తారు. ఎవరు చెప్పారు సార్ అన్నమాట? చంద్రబాబు గారు చెప్తారు, పదే పదే చెప్తారు కదా. అది బీసీలను ఆర్థికంగా గానీ సామాజికంగా గానీ రాజకీయంగా గానీ అభివృద్ధి చేసింది ఓన్లీ టీడీపీ అని చెప్తారు. అంత కొంత మీరు ఒక బీసీ మహిళ. అవును, అంత కొంత న్యాయం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే అంత కొంత న్యాయం చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో చేశారని నేను చెప్పను. అంత కొంత ఈరోజు మహిళల్ని, ప్రత్యేకంగా మహిళల్ని గుర్తింపించి మహిళలకి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టి ఎక్కువ స్థాయిలో ఎస్టీ ఎస్సీలకు కానీ ఈరోజు డిప్యూటీ సీఎం గా ఇచ్చింది ఒక మహిళని, హోమ్ మినిస్టర్ గా కానీ, డిప్యూటీ సీఎం గా కానీ, గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా వైసీపీ పార్టీలు ఏదైతే డిప్యూటీ సీఎం ఇచ్చారో ఆ పదవుల నుంచి అంతా నాలుగు గీసుకుంటా పనిచేయదని చెప్పి జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు చెప్పారు. మరి ఈ రోజు వాళ్ళ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పదవి డిప్యూటీ సీఎంఏ కదండి. మరి ఆయన పదవి ఏంటి నాలుగు గీసుకోవడానికేగా. మరి ఈ రోజు ఇన్ని జరుగుతున్నాయి రాష్ట్రంలో. సనాతన ధర్మం అని చెప్పేసి రాష్ట్రంలో మత కొల్లల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన కొత్త వేషధారణలో, కూటమి ప్రభుత్వం రాగానే అధికారంలోకి రాగానే కొత్త వేషధారణలో ప్రజల ముందుకు రావడం జరిగింది. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా అంతకు ముందేమో కుల భావన అంటారు, ఇప్పుడేమో మత భావన అంటారు. ఆంధ్ర భావన లేకపోతే కనీసం మత భావనలో అన్నా ఉండమని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్లో ఈరోజు మత కల్లోలాలు, విద్వేషాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు కొట్టుకు సావాలన్నట్టుగా ఈరోజు రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈయన పదవి ఏంటంటే డిప్యూటీ సీఎం అంటే మత కొల్లాలను సృష్టించడానిగా ఈయనకి ఇచ్చింది, హిందూ ధర్మాన్ని గీసుకోవడానికి కదా ఈయన చేసే పదవి కూడా. చెప్పండి, హిందూ ధర్మాన్ని ఒకటి సార్, ఈ రోజు ఆడపిల్లల పైన ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే గతంలో ఆయన అధికారంలోకి రాకముందు ఆడపిల్లల్ని చూడాలంటే, ఆడపిల్లల వైపు చూడాలంటే ఒడుకు పుట్టాలి వెన్నులా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి మైక్ ఇస్తే చాలు ఒళ్ళు మరిచిపోయి పూనకం వచ్చిన వాడి లాగా మాట్లాడతారు. మరి అంత ఇది ఈరోజు అధికారం చేతిలో ఉండగా బీజేపీని కూడా శాసించే స్థాయిలో మీరున్నారు. ఈరోజు ఉన్నప్పుడు, అంత స్థాయిలో ఉన్నప్పుడు, ఇక రాష్ట్రంలో మీదే ఉండి అక్కడ కేంద్రంలో మీదే ఉన్నప్పుడు ఈ రోజు మీరేం చేయాలి? ఏ రోజైతే మీరు ఆ మాట చెప్పారో దాన్ని అధికారంలోకి వచ్చేకి దాన్ని నెరవేర్చాలి కదా. మరి ఆడపిల్లలకి ఇన్ని జరుగుతూ ఉంటే ఏ రోజు వచ్చి మీరు వచ్చి మాట్లాడారు మీడియా ముందుకి? మహిళకి ఇచ్చినటువంటి మాటకి నేను కట్టుబడమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏ మహిళకి ఏ అన్యాయం జరిగినా మొట్టమొదటి నేనే ఉంటానని చెప్తున్నారు. అవును, అది గతంలో చెప్పారు. నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు 10 నెలలుగా అధికారంలోకి వచ్చారు ఆయన. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఆయన వచ్చి మాట్లాడారు చెప్పండి? ముచ్చుమారిలో జరిగింది, దానికి వచ్చారా? తర్వాత మొన్న హిడెన్ కెమెరాలు అని చెప్పేసి గుడ్లవల్లేరులో జరిగింది, ఆడపిల్లలకి అంత దారుణంగా జరిగినప్పుడు కనీసం ముందుకు రాలేదు. అదంతా వైసీపీ సృష్టి అని చెప్తారండి. ఇంకా అన్ని అలా అనుకుంటే వైసీపీ సృష్టి లేకపోతే ఇంకొకళ్ళ అంటే ఏం చెప్తాం? ఇంకా దానికి ఏ సృష్టి అయినా సరే ముందు అధికారంలో ఉన్న వాళ్ళు రావాలి కదా, ఆ ప్రాంతానికి రావాలి కదా. అది సృష్టో కాదో మీరే బయటికి తీయాలి. గతంలో మీరేం చెప్పారు? 32,000 మంది మహిళలు కేంద్ర నిఘా వర్గాలు చెప్పారు వాలంటరీ వ్యవస్థని ఎంత దారుణంగా, ఎంత చులకనగా, మగవాళ్ళ ఇళ్లలో లేకపోతే మగవాళ్ళ ఇళ్లలో లేకపోతే డోర్లు కొడతారు అని ఎంత వ్యంగ్యంగా, ఎంత దారుణంగా అవమానించి ప్రతి ఒక్కరిని ఎలా అవమానించారండి. మరి అదే వాలంటరీ వ్యవస్థని ఎన్నికలకు ముందు వాటేసుకొని వాళ్ళని గొప్పగా పొగుడుతూ మీ వ్యవస్థ ఉంటుంది, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పేసి ఆశపరిచేసి చివరికి వాళ్ళు కూడా టర్న్ చేసుకునే విధంగా మీరు చేసి ఈ రోజు వాళ్ళని ఎంత అసలు ఆ వ్యవస్థ లేకుండా చేస్తున్నారు. 2 లక్షల మీరు అదే ముందు కూడా అడిగారు నన్ను, అది ఎప్పుడు మీకు ఎన్నికలప్పుడు అది గుర్తు రాలేదా? ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నమాట? హామీ ఇచ్చే ముందు గుర్తు రాలేదా? ఈ రోజు సాకులు చెప్తారా? నెరవేర్చే టయానికి వచ్చేసరికి సాకులు చెప్తారా? ప్రజలకి బాగా సాక్షాత్తు సీఎం స్థాయిలో ఉంటుంది చంద్రబాబు గారు. ఈ రోజు పెన్షన్ ఇస్తున్నారు ప్రతి నెల 1వ తారీఖున. అవును, ముఖ్యమంత్రి స్థాయి ఎవరిని చూసిస్తున్నారు? దాన్ని ప్రజల వద్దకే మేము వెళ్ళాము, వాలంటీర్స్ తో మాకు పని లేదు, ప్రజల వద్దకే మేము వెళ్తాం చెప్తున్నారు. అదే సార్, దాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఆ ఇంప్లిమెంటేషన్ ఎవరు తీసుకొచ్చారు? ప్రజల వద్దకే పాలన అనే దాన్ని ఎవరు తీసుకొచ్చారు? గతంలో ఉందా? 2014లో నుంచి 19 మధ్యలో కానీ, అంతకు ముందు కానీ, ఇప్పుడు 4 సార్లు సీఎం గా అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎప్పుడన్నా ఉన్నదా? ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చా అనే మాట కానీ ఎక్కడన్నా ఉన్నదా? దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? అది ఆలోచన కొత్తగా తీసుకొచ్చింది ఎవరు? దానికి తగ్గ ఇంప్లిమెంటేషన్ చేసింది ఎవరు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన్ని చూసి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు అంతే. వీళ్ళు వాలంటరీ వ్యవస్థ ఎందుకు, మేమే నాయకులు మేమే వెళ్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. రేషన్ అన్నారు, ఇదివరకు రేషన్ అంటే ప్రజలు క్యూలు కట్టుకొని దానికోసం ఒక రోజంతా బయటికి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్లకుండా క్యూలు కట్టి ఆ రేషన్ షాపుల దగ్గర పడేవాళ్ళు. ఈ రోజు ఇంటి వద్దకే రేషన్. అవన్నీ మార్చొచ్చు కదా. ఇంటి వద్దకే రేషన్ దాంట్లో పెద్ద స్కామ్ అని చెప్తారు. దానిలో భాగంగా కాకినాడ పోర్టులో కూడా బియ్యం అక్రమ తరలింపులో కూడా వైసీపీ నాయకులు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేల మంత్రులు పాత్ర ఉందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కూడా కాకినాడ పోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. షీజ్ ద షిప్ అన్నారు, వైసీపీ ఎమ్మెల్యే హస్తం అని చెప్పారు.
పంది కుక్కలా తిన్నారు వైసీపీ నాయకులు అని చెప్పండి రేషన్ మార్పులు నిజంగా అంటారా? అప్పుడు సరే సార్, అప్పుడు ఏదో కేజీల్లో వెళ్ళిందని అనుకుందాం, ఇప్పుడు బస్తాలు తరలి వెళ్తున్నాయంట. మరి ఎవరి హస్తం ఉన్నట్టు? దానికి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? వాళ్ళకి ఆధారం ఉందా? ఆధారం నేను వాళ్ళకి చెప్పాను ఆధారం ఉందా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్పారు. మేము చెప్తామండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చెప్తారు. వాళ్ళు మాట్లాడిన ప్రతి దానికి కూడా ఆధారాలతో సహా చెప్తారు కూడా. వాళ్ళు మాట్లాడే ప్రతి దానికి ఆధారం ఉంటుంది. మేము ఆధారాలు లేకుండా గతంలో కూడా మేము హామీలు నెరవేర్చేటప్పుడు ఏ టైంకి నెరవేరుస్తాం, ఏ రోజు నెరవేరుస్తాం, ముందుగానే ప్రతిది కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి మధ్యవర్తిత్వం లేకుండా లంచగొండితనాన్ని అరికట్టి డైరెక్ట్ గా ప్రజలకు ఇచ్చారు. అటువంటి సుపరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఏదో ఒకటి బురద జల్లి వాళ్ళని ఏదో ఒక కేసుల్లో ఇరికించేసి వాళ్ళ రాజకీయంగా సమాధి చేయాలి, అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తినే లేకుండా చేయాలని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఒక సభలో చెప్పడం జరిగింది. ఒక సైతాన్ని ఉంది, ఈ సైతాన్ని మళ్ళీ లేవనిస్తామా లేదా సజీవ సమాధి కాంక్రీట్ వేసి కప్పెడదాం అని చెప్పేసి, ఒక భూతం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని భూతం అని చెప్పి సంబోధించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన సీఎం హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇంత అవకాశం ఉన్నా గతంలో ఇలాంటి మాటలు మాడే వైసీపీని ప్రజలు తిరస్కరించారని చెప్తారు. నిజంగా 40% ఓట్ బ్యాంకింగ్ ఉంది ఇప్పటికీ కూడా. 1,30,00,000 మందికి పైగా మాకు ఓట్ బ్యాంకింగ్ ఉంది. మరి ఏ విధంగా ఉంటే, నిజంగా అలా ఉంటే ఈ పార్టీకి అసలు అది కూడా రాకూడదు కదా. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలని చెప్తారు. నిజంగా అంటారా? ప్రజల ప్రతిపక్షం మాట్లాడితే వైఎస్ఆర్సీపీ 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు, పదే చెప్తున్నారు కదా. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని చెప్తున్నారు. అవును, అది రాజ్యాంగ పరంగా ఉన్న విధానం. కానీ ఇప్పుడు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో మరి ఇంకో వేరే పార్టీ లేదు ప్రతిపక్షంగా మాట్లాడటానికి. అది ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఎవరికండి? ఇవ్వాల్సింది ఎవరికి? 11 స్థానాలు వచ్చినా, 12 వచ్చినా, 10 వచ్చినా ఇవ్వాల్సింది ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదని స్పీకర్ చెప్తారు. సరే, ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదని చెప్తారు. ఇవ్వద్దు. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు, అసెంబ్లీకి ఎందుకు రాదు వైసీపీ పార్టీ? మీరు ఇస్తే ఎందుకు రారు? ప్రతిపక్ష హోదా మీరు కల్పిస్తే 18 సీట్లు వస్తేనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అని ఉంటుంది. అవును, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో అసెంబ్లీలో చెప్పారు, నీకున్న 23లో 5 తీసేస్తే నీకు హోదా ఉండదు అన్నారు. మరి అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఈ రోజు ఆయనకే వర్తించదు అంటారు? అది వర్తించడం కాదు సార్, మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉంది. మన ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. అది మన బాధ్యత కూడా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, గతంలో కూడా బీజేపీలో కూడా ఇలాంటి ఇదే ఎదురైనప్పుడు మరి ప్రతిపక్ష హోదా ఉండాలంటే 18 సీట్లు ఉండాలని కూర్చుంటే మరి ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు? అధికార పక్షం ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అదే నేను అంటుంది. పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడడం, ఒక డిప్యూటీ సీఎం గా ఉండి నెక్స్ట్ ఉన్నటువంటి పార్టీ ఏంటి సీట్లు అంటే మాదే, ప్రతిపక్ష హోదా మాకే రావాలి, కావాలంటే జర్మన్ వెళ్ళమని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మరి మీరు నిజంగా ప్రతిపక్ష హోదా తీసుకోవాలనుకుంటే డిప్యూటీ సీఎం గా రాజీనామా చేసేయండి శుభ్రంగా. ప్రజల తరపున మరి ఇప్పుడు ఉన్న 2-3 ప్రధాన పార్టీలు అసెంబ్లీలో కూర్చొని మీరే ప్రశ్నలు వేసుకొని, మీరే జవాబులు ఇచ్చుకుంటూ, మీరే ప్రజల పక్షాన్ని అన్ని మీరే మాట్లాడుకుంటే ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు? ఆ గొంతు ఎక్కడ ఉంటుంది? అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని మీరేం చేస్తున్నట్టు? కూనీ చేస్తున్నట్ట? లేకపోతే మీరు అన్ని పద్ధతి ప్రకారం, అన్ని కరెక్ట్ గా హక్కుల ప్రకారం, మన విధి విధానాల ప్రకారం అన్ని పాటిస్తున్నారా?